నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా ఒక విషయానికి సంబంధించి చర్చ జరుగుతుంది. తాజాగా గుంటూరు పార్లమెంటు స్థానానికి సంబంధించి కూటమి బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన ఆదాయం, ఆదాయ వనరులు, మిగతా వివరాలన్నిటినీ అఫిడవిట్లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఆయన రికార్డులోకి ఎక్కారు. ఇలాంటి క్రమంలో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి నామినేషన్ దాఖలు చేశారు ఆయన చిన్నన్న వైఎస్ మనోహర్ రెడ్డి. దాంతో పాటు అఫిడవిట్ కూడా సమర్పించారు. ఆ అఫిడవిట్లో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. కేసులకు సంబంధించి, అలాగే ఆదాయానికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి చర్చగా జరుగుతుంది. కేవలం 529 కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్లు ఆ అఫిడవిట్లో పొందుపరిచారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. ఈ 5 ఏళ్లలో దాదాపు 41% ఆదాయ వనరులు పెరిగాయట. అలాగే ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్నది 7,000 రూపాయలు మాత్రమే. అక్షరాల 7,000 రూపాయలు మాత్రమే ఆయన చేతిలో ఉన్నట్లు ఆ అఫిడవిట్లో పొందుపరిచారు. చాలా ఇది ఆసక్తికరమైనటువంటి చర్చగా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ వర్గాల్లోనే కాదు, వైఎస్ఆర్సీపీ వర్గాల్లో కూడా ఒక చర్చ. ఇప్పటికే కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. వారికంటే తక్కువ ఆదాయ వనరులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లు ఈ అఫిడవిట్లో ఉన్నాయి. 2 కుమార్తెలతో పాటు భార్య భారతి ఆస్తులకు సంబంధించి కూడా అనేక వివరాలు పొందుపరిచారు. అప్పులు, ఆస్తులకు సంబంధించి. ఇలాంటి సందర్భంలో ముఖ్యమైనటువంటి పరిణామంగా ఒక అంశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు, వివరాలన్నీ ఆ అఫిడవిట్లో ఉన్నాయి. మొత్తం 11 సిబిఐ కేసులు, అలాగే 9 ఈడీ కేసులు. గతంలో మనకు తెలుసు ఆయన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు అరెస్ట్ అయ్యారు. అలాగే అనేక రకాల ఆరోపణలతో జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి సందర్భంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు పెట్టినటువంటి కేసులకు సంబంధించి, అలాగే సిబిఐ పెట్టినటువంటి కేసులకు సంబంధించి వివరాలు ఉన్నాయి. వాటితో పాటు నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, హైదరాబాద్, సరూర్ నగర్ ఈ ప్రాంతాలలో కూడా కొన్ని కేసులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నట్లు ఆ యొక్క అఫిడవిట్లో పొందుపరిచారు. ఇన్ని కేసులు ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి అంశానికి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. దేశవ్యాప్తంగా గతంలో చూస్తే ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిపై కూడా ఇన్ని కేసులు లేవు అనేది కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చగా మారింది. మొత్తానికి ఆదాయ వనరులు, అలాగే కేసులు, దీనికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి చర్చగా మారిపోయింది ఏపీ రాజకీయాల్లో. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో కొన్ని గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి, అభ్యర్థుల మార్పు తదితర అంశాల గురించి. ఇలాంటి సందర్భంలో షర్మిల కూడా తన సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక రకమైనటువంటి దాడి చేస్తున్నారు, మాటల దాడి. ఇటువంటి క్రమంలో ఆదాయ వనరులు, అలాగే కేసులకు సంబంధించి ఆయన ఇంకా స్వయంగా నామినేషన్ దాఖలు చేయలే. త్వరలోనే ఆయన కూడా పులివెందులు వెళ్తున్నారు. దానికి సంబంధించి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నామినేషన్ దాఖలు చేస్తారు స్వయంగా. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి గారి చిన్నన్న వైఎస్ మనోహర్ రెడ్డి ఆయనైతే నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి.